హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? అన్ని స్థితుల్లో మనం బాగుంటేనే, ఏది ఎలా జరిగినా మనం బాగుంటేనే నిజముగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుతున్నామని అర్థం. అన్నీ బాగున్నప్పుడు మనము బాగుంటంలో గొప్పతనం ఏముందండి? చుట్టూ ఉపద్రవాలు ఉండగా, ఎన్నో సమస్యలు పోరాటాలు ఉండగా ఆయన మీద ఆనుకోవటం నేర్చుకున్నవారు అన్ని స్థితిగతుల్లోనూ బాగుంటారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతము గలవానిగా నీవు కాపాడదు అని ప్రభు చెప్పాడు కదా. ఈరోజు గుడ్ ఫ్రైడే అండి, మంచి శుక్రవారం. మరి ఈరోజు సిలువను ధ్యానిస్తూ ఆయన చేసిన కార్యాలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఎంత శ్రమను ఎంత బాధను అనుభవించి నాడే విభుడు, ఎంత శ్రమను ఎంత బాధను అనుభవించి నాడే విభుడు, మనకు క్షమపణ ఇచ్చెను, అభయము కలుగా చేసెను. హింసింపబడి దూషింపబడెను, కరుణతో నన్ను రక్షింప, నా కోసమే ఈ యాగమా. ఎంత ప్రేమ యేసయ్యా, ద్రోహినైన నా కొరకు సిలువలో ఆ యాగము చేసావు, రక్తము కార్చావు. చివరి మాటలు ఒకరి జీవితంలో చాలా ప్రశస్తమైనవి. చూడండి, చచ్చిపోతున్న వాళ్ళని చివరిగా ఏం చెప్పాడమ్మా అని అడుగుతారు. అంటే వాళ్ళ జీవిత సారమంతా, వాళ్ళ యొక్క ధ్యేయమంతా, వాళ్ళ ఆశలన్నీ చివరి మాటల్లో వెళ్ళబుచ్చుతారు. అలాగే ఈనాటి క్రైస్తవ లోకానికి, ఈనాటి ప్రజలకు సిలువ మీద నుండి 7 మాటలు ఆయన చెప్పి వెళ్ళాడు. అందులో మొదటి మాట మీ బైబిల్ ఉంటే తీసి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. ఈ మాటలోని సారం క్షమాపణ. మన దేవునిలోని గొప్పతనం, ఆయన క్షమించే దేవుడు. ఆయన శిక్షించే దేవుడు కాదు, ఆయన దండించే దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడు. ఎంత పాపినైనా క్షమించగలిగిన వాడు, ఎలాంటి పాపమునైనా కడగగలిగిన వాడు మన ప్రభువు. ఆయన చెప్పింది ఏంటంటే, నా సిలువను అంగీకరించిన వారు, నా సాక్షులుగా బ్రతకాలనుకున్న వారు, మీరు కూడా మీ పొరుగు వారిని క్షమించాలి. చూడండి, క్షమించటం అనేది, క్షమించటానికి ఎంత ఖర్చు అవుద్ది? జపాన్ వెళ్ళాలంటే ఖర్చు అవుద్ది, అమెరికా వెళ్ళాలంటే ఖర్చు అవుద్ది. క్షమించడానికి ఎంత ఖర్చు అవుద్ది? ఖర్చేమీ లేదు. మరి ఎందుకు మీరు ఇతరులను క్షమించలేకపోతున్నారు? నిజంగా మీరు ఇతరులను క్షమిస్తున్నారా? ఇప్పుడు మీరు వింటుండగానే మీ మనసులో ఎవరి మీదన్నా ఆయాసం ఉందా, కోపం ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా? చులకనగా ఎంచుతున్నారా? నిర్లక్ష్యంగా ఎంచుతున్నారా? నీకు అపకారం చేశారని, నిన్ను మోసం చేశారని, నీకు అబద్ధం చెప్పారని, నిన్ను గురించి దూషణ మాట్లాడారని, నీ గురించి పుకారు చెప్పారని ఎవరైనా నీకు చెబితే వాళ్ళ మీద నీకేమొస్తుంది? వెంటనే కోపం వస్తుంది, ఆయాసం వస్తుంది, అసూయ వస్తుంది, పగ వస్తుంది. ఈరోజు నిజంగా నీవు సిలువ దగ్గర ఆయన ధ్యానిస్తుంటే, ప్రభువు నేర్పిన ప్రార్థనలో, మా అపరాధులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నిజ క్రైస్తవుడిగా బ్రతకాలంటే నువ్వు ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. భార్యను క్షమించలేని భర్తలు ఉన్నారు, భర్తను క్షమించలేని భార్యలు ఉన్నారు. కాబట్టి కుటుంబాలు కూలిపోతున్నాయి. వాళ్ళు విడాకుల దాకా కోర్టులకు వెళ్తానికి కూడా సిద్ధమే, కానీ క్షమించడానికి సిద్ధం కాదు. ఉన్న డబ్బులన్నీ వృధాపరచుకోవడానికి కూడా సిద్ధమే, కానీ
సమాధానపడటానికి ఇష్టపడటం లేదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. యేసయ్య మనకు చెప్పే మాట, ఈ రోజు నుండి నిజంగా నీవు సిలువ ప్రేమను గుర్తిస్తే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్, ఎన్నిసార్లు, ఎన్ని తక్కువ సార్లు లేక ఎన్నెన్నిసార్లు అయినా మీరు క్షమించడం నేర్చుకోండి. నువ్వు పరిశుద్ధంగా ప్రభు కొరకు నిజమైన సాక్షిగా బ్రతకాలంటే ప్రభు చెప్పిన 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే క్షమించడం నేర్చుకో. అసలు యేసు ప్రభువుకు జరిగినంత అవమానానికంటే మించిన అవమానం మనకు ఎవరన్నా చేశారా? ఆయన బాధ పెట్టిన వారికంటే ఎక్కువ బాధలు ఎవరన్నా మనల్ని పెట్టారా? ఆలోచన చేయండి. అంత కొట్టారు, ఆయన మీద మూవేశారు, అంత హీనాతిహీనంగా ప్రవర్తించారు. కానీ సెలవులో విరాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించు. ఆ 2 చేతుల మీద మేకుల్లో వేలాడుతున్నప్పుడు, సాధారణంగా అరిచేతిలో మేకులు అని చెప్తారు, హిస్టరీ చెప్తుంది. చీలి మండలో మేకులు కొట్టారు, ఎందుకంటే అరిచేతిలో కొడితే ఊడొచ్చేస్తాయి. చీలి మండలో కొట్టి ఈ యొక్క మటన్ షాపులో చూడండి, వాటిని ఏలాడదీస్తారు, తాడేసి, చూసారా? అట్లాగా 2 చేతుల మీద ఆయన భారమంతా వేలాడుతుంది. ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉంది, ఎంతో రక్తం కారిపోయింది. మాట్లాడాలంటే అంత సులభం కాదు. సాధారణంగా చూడండి, బాధ వచ్చినప్పుడు చాలామంది బూతులు మాట్లాడతారు, కానీ అంతయ వేదన మధ్యలో ఆయన ఊపిరంతా బిగబెట్టుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించు. వరుసన చదివేస్తాము 7 మాటలు, కానీ 7 మాటలు పలకడానికి ఆయనకి ఇంచుమించు 6 గంటలు పట్టింది. 1 గంటకు ఒక మాట లేక 40 నిమిషాలకి 30 నిమిషాలకు ఒక మాట మాట్లాడినట్టుగా చివరి 3 మాటలు వెంటనే మాట్లాడాడు. కానీ మొదట 4 మాటలు 1 గంట సేపు మళ్ళీ బలం పుంజుకొని ఆయన మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. రెండవది, ఆయన మాట్లాడిన మాట లూకాసు వార్త 23:43లో యేసుక్రీస్తుకి కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు సిలువ వేశారు. నేరస్తులైన 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ మధ్యలో ఉన్న సిలువ అది యేసు ప్రభు కొరకు చేసింది కాదు, అది బరబ్బా కొరకు చేసింది. ఆ బరబ్బా ఆ యొక్క దేశంలోనే పేరు మోసిన దొంగ, బందిపోటు దొంగ, నరహంతకుడు, దేశద్రోహి. అందుకే కఠినమైన శిక్ష కొరకు ఆ మధ్య సిలువ ఆ బరబ్బా కొరకు సిద్ధపరచబడింది. అయితే ఆ ఘోరాతి ఘోరమైన, ఆనాడు దేశంలోనే ఘోరమైన నేరస్తుడిగా ఎంచబడిన ఆ నేరస్తుని స్థానాన్నే ప్రభువు తీసుకుని ఆ సిలువలో ఆయన వేలాడాడు. యేసు క్రీస్తు క్షమించలేనంత పాపి ఈ లోకంలో ఎవడలేడు. ఆయన రక్తం కడగలేనంత పాపం ఈ లోకంలో లేనేలేదు. ఒక్కోసారి నన్ను క్షమిస్తాడా ప్రభు? నేను మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ దుఃఖపరిచాను, మళ్ళీ బాధ పెట్టాను, మళ్ళీ పడిపోతున్నాను, మళ్ళీ జారిపోతున్నాను అనుకుంటారు. కానీ ఎన్నిసార్లు నువ్వు ఆయన్ని గాయాలు రేపినా నిన్ను ఇంకా ప్రేమించే ప్రభు అని మీరు గుర్తు చేసుకోవాలి. ఆ 2 దొంగలు కూడా వేదంలో ఉన్నారు. అందులో ఒక దొంగ చూసి, నువ్వు దేవుడి కుమారుడైతే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించకూడదా అని ఆయన మీద నేరం మోపుతున్నాడు. ఆ దొంగ ఆశ ఏంటి? నిజంగా దేవుడి కుమారుడైతే ఆయన కిందకి దిగి వచ్చేసి మమ్మల్ని కూడా కింద దిగి వచ్చేస్తే మనం వెళ్ళి మనల్ని సిలువ వేసిన వాళ్ళందరినీ కొట్టేద్దాం, మనం ఈ లోకంలో పగ తీర్చుకుందాం. యేసు ప్రభువుని అడుగుతున్నాడే కానీ దేనికోసం అడుగుతున్నాడు? ఈ లోకం కోసమే అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అవి ఇవి అని అడుగుతారే కానీ ఈ లోకంలో ఆడంబరాల కోసం నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఇల్లు ఇవ్వలేదే, నాకు మగబిడ్డని ఇవ్వలేదే, నాకు సంతానం ఇవ్వలేదే, నా బిడ్డకు వివాహం అవ్వలేదే, నువ్వు దేవుని కుమారుడు అయితే నాకు అది చేయలేదే, పాస్ అవ్వలేదే, 10th ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదే అని ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ ఈ దొంగలాంటి వాళ్ళే. నువ్వు దేవుని కుమారుడు అయితే నాకు అది చేయి, ఇది చేయవని లోక సంబంధమైన వాటిని అడుగుతున్నారు కానీ నిత్యమైన వాటి కోసం అడగటం లేదు. ఆ 2వ దొంగ ఈ దొంగను గద్దిస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? మనం కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నాం కదా, నువ్వు దేవునికి భయపడవా అని అతన్ని గద్దించి ప్రభు వైపు చూసి ఏమన్నాడు తెలుసా? యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ రాజ్యం కొరకు అడుగుతున్నాడు అతను? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, పరలోక రాజ్య వారసుడిగా నన్ను చేసుకో. నీ రాజ్యం రాజు అని నేను తెలుసుకున్నాను. ఆ యూదులకు అర్థం కాలేదు, ఆ పరిసయ్యులకు అర్థం కాలేదు, ఆ శాస్త్రులకు అర్థం కాలేదు, ఆ యెరూషలేం ప్రజలకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థమవుతుంది అయ్యా, నాకు అర్థమవుతుంది. నీ ప్రేమను నేను ఇందాక నుంచి చూస్తున్నా. నీవు
పడుతున్న బాధను నేను చూస్తున్నా. నీవు సిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్న మాట నేను విన్నానయ్యా, నన్ను కూడా క్షమిస్తున్నావే అని గ్రహించుకున్న ఆ దొంగ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలని ఆశిస్తాడే కానీ, ఆయన రాజ్య వారసుడిగా ఉండాలని ఇష్టపడతాడే కానీ, ఈ లోకం కోసం యేసు ప్రభువు నమ్ముకునే వాళ్ళందరూ లోకంలో ఉన్న మనుషులకి అందరికంటే దౌర్భాగ్యులని బైబిల్ చెప్తుందండి. నిజంగా నీవు యేసు ప్రభువుని వేడుకున్నప్పుడు లోక సంబంధమైన వాటి కోసం అడుగుతున్నావా, లేక పర సంబంధమైన వాటి కోసం అడుగుతున్నావా? నిన్ను ప్రేమించే జీవితం నాకు దయచేయనైనా, నిన్ను వెంబడించే ఆత్మ నాకు దయచేయ్యా, నీ కొరకు బ్రతికే శక్తిని నాకు అనుగ్రహించని ప్రార్థిస్తున్నావా, లేక ఎంతసేపు ఈ లోకంలో వస్తువులు వాహనాల కోసమే ప్రభుని అడుగుతున్నావా? ఆ దొంగ ప్రార్థనకు జవాబు రాలేదు, కానీ ఈ దొంగ ప్రార్థనకు ప్రభు వెంటనే జవాబు ఇచ్చాడు. అంత బాధలో వేదనలో కూడా యేసు అతని వైపు చూచి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఆదరించటం ఎలాగూ అనే మాటను ఆయన రెండవ మాటలో మనం చూస్తున్నాం. డిప్రెషన్లో ఉన్నవాడిని, డిస్కరేజ్ అయిపోయిన వాడిని, నేను శిక్షకు పాత్రుడిని అని అంగీకరించిన వాడిని, నాకిక గతి లేదు అని కృంగిపోయిన వారిని ఆదరించగలిగిన వాడు ప్రభు. కారణం మన స్థానంలో మన బాధను భరించున్నాడు గనుక ఆయన మన బాధను ఎరిగిన వాడిగా ఉన్నాడు. నిప్పంటే యేసుప్రభుకు తెలుసు, ఆయన దెబ్బలు తిన్నాడు. నిందంటే యేసుప్రభుకు తెలుసు, ఆయన నిందించబడ్డాడు. అవమానం అంటే ఆయనకు తెలుసు, ఆయన అవమానించబడ్డాడు. ఒంటరితనం అంటే ఆయనకు తెలుసు, ఆయన ఒంటరివాడిగా మెగల్చబడ్డాడు. దరిద్రత అంటే తెలుసు, ఆయన లేమిలో జీవించాడు. కాబట్టి నిన్ను బాగా అర్థం చేసుకోగలిగిన వాడు, నిన్ను ఆదరించగలిగిన వాడుగా ఉన్నాడు. నీవు ఆయన అడిగితే నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. కండిషన్స్ పెట్టినటువంటి ప్రేమ, ఎటువంటి నిబంధనలు ఇవ్వనటువంటి క్షమాపణ చూస్తున్నాం. మూడవ మాట, అప్పటికి యేసుక్రీస్తు తల్లి, మనం ఇందాక చూసామది, తల్లి సిలువ దగ్గరికి రావటం, యోహాను ఆమెను వెంట పెట్టుకుని తీసుకురావటం, ఆమె కుమిలి ఏడుస్తున్నప్పుడు ప్రభు ఆమె వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానికి అప్పగించటం, యోహాను ఇదిగో నీ తల్లిని యోహానికి అప్పగించటం, యోహానును తల్లికి అప్పగించడం చూస్తున్నాం. యేసుక్రీస్తు సిలువలో కూడా బాధ్యతను కనబరచడం చూస్తున్నాం. నిజమైన క్రైస్తవుడు క్షమించేవాడిగా ఉంటాడు, ఆదరించేవాడిగా ఉంటాడు, బాధ్యత కలిగిన వాడిగా ఉంటాడు. ముద్దిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని మర్చిపోవద్దు. నిన్ను కని పెంచి నీ కొరకు నానా కష్టాలు పడి నిన్ను ఒక వ్యక్తిగా చేసిన తల్లిని తండ్రిని మర్చిపోయేవారు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో గుర్తించండి. తనకి ఇహలోక రీతిగా జన్మమిచ్చిన తల్లిని చూచి ఆ తల్లి బాధ్యతను తన శిష్యుడికి అప్పగించటం చూస్తున్నాం. తల్లిదండ్రుల్ని ప్రేమించటం అవసరం అన్నది ఆయన సిలువలో వ్యక్తం చేయటం గమనిస్తున్నాం. ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి. నిజంగా సిలువ మీ హృదయాన్ని తట్టుంటే నువ్వు వెంటనే నీ తల్లితో నీ తండ్రితో సమాధాన పడతావు, వారిని సంతోషపరుస్తావు, వారికి నీ కృతజ్ఞతలు చెల్లిస్తావు. వారు నీకంటే కలిమిలో ఉన్నా, నీకంటే లేమిలో ఉన్నా, వారు మంచాన పడిన రోగిగ్రస్తులుగా ఉన్నా, వారు నిన్ను విసిగించేవాళ్ళు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు అయినప్పటికీ సరే, ప్రభు నేర్పించింది ఏంటంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. క్రీస్తుని కలిగిన వారు క్షమిస్తారు, క్రీస్తుని కలిగిన వారు ఆదరిస్తారు, క్రీస్తుని కలిగిన వారు బాధ్యత కలిగి ఉంటారు. ఈ 3 గంటల్లో ఈ మాట్లాడిన మాటలు చుట్టూ ఉన్న సిలువలో ఉన్న చుట్టూ ఉన్న వారితో ప్రభు మాట్లాడాడు. అక్కడ ఎగతాళి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దిగిరావయ్యా అని తలలు ఊపుతూ ఉన్న వాళ్ళని క్షమించమని ప్రార్థించాడు. పక్కన దొంగను ఆదరించాడు, తన దగ్గరకు వచ్చిన తల్లితో మాట్లాడాడు. ఇక అప్పటికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఆయనకి శరీరంలో ఏమాత్రం శక్తి లేని పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో 4వ మాటగా చదవండి, మత్తయి సువార్త 27:47లో, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన కేక వేశాడని బైబిల్లో చూస్తున్నాం. నీ కొరకు ప్రాణం పెడతానికి సిద్ధమన్న పేతురు ఆ రాత్రి వదిలిపెట్టి పారిపోయాడు. ఆ శిష్యులందరూ చెల్లాచెదలైపోయారు. సిలువ దగ్గరకు వచ్చినటువంటి మరియా, యోహాను కూడా ఆ తల్లిని తీసుకొని యోహాను వెళ్ళిపోయాడు. అందరూ ఆయన్ని ఒంటరిగా వదిలేశారు. అయినా నేను నా తండ్రి ఒకటిగానున్నానన్న ప్రభు అన్నీ భరించగలిగాడు. కానీ ఆ సమయంలో ఒక పెద్ద విభజన తండ్రికి కుమారునికి కలిగింది.
తండ్రి వదిలిపెట్టేశాడు. నువ్వు ఒక్కడవే భరించాలి మానవాళి పాపాల్ని, నేను నీకు సహాయం చేయను. అందుకే నాకు యేసుప్రభు అంటే ఇష్టం అండి. అందుకే నేను యేసుప్రభుని ప్రేమిస్తా. నా జీవితంలో నేను ఏదైనా చేస్తాను నా దేవుని కోసం. నా ప్రభువు నా పాపాన్ని ఒంటరిగా భరించాడు. లోకములో ఉన్న సకల జనుల కొరకు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి దోషము ఆయన ఒక్కడే భరించవలసి వచ్చింది. శరీర బాధను మనం చూసాము, శరీర వేదన మనం చూసాము. కానీ ఆ సమయంలో ఆ ఆధ్యాత్మిక చీకటి, ఆ ఆధ్యాత్మిక శాపం మన కొరకు ఆయన శాపమయ్యాడని బైబిల్లో రాయబడింది. ఒంటరిగా ఆయన భరించవలసి వచ్చినప్పుడు నా దేవా నన్నేల చేయి విడిచితివి. యేసయ్య అంటే ఎందుకండి మీకు చులకన? ఎందుకు మనుషులు యేసు ప్రభువుని ద్వేషిస్తారు? నిర్హేతుకముగా వారు నన్ను ద్వేషించిరి అన్న మాట ఈ రోజున చూస్తున్నాం. ఎవరికి ఆయన చేతులు ఎరగొట్టలేదే, ఎవరికి కాళ్ళు ఎరగొట్టలేదే, ఎవరిని చెప్పించలేదే, ఎవరికి అపకారం చేయలేదే. కుడి చెప్ప మీద కొడితే ఎడం చెప్ప చూపించమని చెప్పాడే, ఒకటి అడిగితే రెండు ఇమ్మన్నాడే. ఆయన ప్రేమ మార్గంలో నడిచాడే, త్యాగాన్ని చూపించాడే, మనుషుల్ని క్షమించాడే, మనుషుల్ని స్వస్థపరిచాడే, మనుషుల్ని ఆదరిస్తున్నాడే, ఆయన దీవిస్తున్నాడే. ఎందుకు ఆయన ద్వేషిస్తావు? సాతాను సంబంధులు తప్పక ప్రభువుని ద్వేషిస్తాడు. క్రీస్తు ప్రేమను గుర్తించకుండా నీ మనోనేత్రాలకు గుడితెరగులు చేసేదని బైబిల్లో చెప్పబడుతూ ఉంది. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఈ క్రీస్తు ప్రేమను గుర్తించటం లేదు. నా దేవా నేల చేయి విడిచితివి. ప్రభు ఒంటరిగా శరీర బాధ, మానసిక బాధ ఆత్మలో అనుభవించి యాగమై శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన మారిన 5వ మాట యోహాను సువార్త 19:28లో నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అంతవరకు అంత వేదనలో ఉన్న ఆ దప్పిక ఆయనకి తెలియలేదు. దప్పికంటే కేవలం కాసిన మంచిలు తాగటమే కాదండి, ఒక విధమైన దాహం, ఒక విధమైన ఆతృత, ఒక విధమైన కోరిక, వాంఛ. చూడండి, ఈ రోజున మనుషులు రకరకాల దాహాలతో నిండిపోయి ఉన్నారు. ధనదాహం, కామదాహం, ఏంటండి పగద్వాహం, ఏదో సంపాదించాలని ఒకే విధమైన వాంఛ. కానీ క్రీస్తు సంబంధులు దేవుని కొరకు దాహంగా ఉంటారు. దేవుని ఆత్మను పోగొట్టుకుంటే అల్లాడతారు. దేవుని సన్నిధికి దూరం అయితే గిజగిజలు కొట్టుకుంటారు. వాళ్ళు చేప నీటిలో నుంచి బయటపడితే అలా టపటప కొట్టుకుంటుందో, ప్రభువు నన్ను విడిచిపెట్టాడని తెలుసుకున్న వ్యక్తి తన స్థితిని గురించి పరితపిస్తాడు. కానీ ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవునితో సహవాసం అనే అనుభవం లేదు. దేవునితో సహవాసం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు, విశ్వాసంతో ఉంటాడు, బాధలో సంతోషించగలుగుతాడు, నిందలో ప్రేమించగలుగుతాడు, తన శత్రువులు క్షమించగలుగుతాడు. ఆ సమయంలో ఒక దాహం వచ్చింది. దావీదు అన్నాడు, దుప్పి నీటి కోకిల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. ఏది ఆ తృష్ణేది? ఆ తృష్ణేదండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించాలి, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి అనే పరిగేదండి. డ్యూటీకి పరిగెడుతున్నావు, ఉద్యోగానికి పరిగెడుతున్నావు, ట్రావెల్కి పరిగెడుతున్నావు, ప్రయాణానికి పరిగెడుతున్నావు, ప్రభు మందిరం వచ్చేటప్పటికి నీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నావు. కారణం నీకు తృష్ణ లేదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుందాం, మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, బాధలన్నీ ఆయనకు చెప్పుకుందాం అన్న ఆశ లేని వారిగా ఈరోజు ఉంటున్నారు. చూడండి, నువ్వు నిజంగా నీ జీవితంలో తృప్తి లేని వాడిగా ఉన్నావు. కారణం దేవుడు నీకు లేడు. దేవుని సన్నిధి నీకు తోడున్నప్పుడు నువ్వు తృప్తి కలుగుతావు. నా ప్రాణము తృప్తిగా ఉంది అని నువ్వు చెప్పగలుగుతావు, నీవు ఆయనతో ఆనందించగలుగుతావు. నీ జీవితంలో ఎన్ని చేసినా ఒక అసంతృప్తి ఉందంటే, నువ్వు జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నావు అంటే నీకు నీ దేవునికి ఉన్న సంబంధం తెగిపోయింది. తండ్రితో సంబంధం తెగిన వెంటనే దప్పిగొనుచున్నాను, తండ్రితో సహవాసం చేయగోరుతున్నాను అని కేక వేయటం చూస్తూ ఉన్నాం. 6వ మాటగా సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? ఆహారం భుజించావా అని ప్రభుని అడిగితే నా తండ్రి చిత్తం చేయటే నా ఆహారం అన్నాడు ఆయన. ఏంటండి, పగలున్నంత వరకే మనం పనులు చేయగలం, రాత్రి వస్తుంది అని ఆయన నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చానన్న ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. యేసు ప్రభు చేసిన శిలువ యాగానికి ఎవ్వరూ ఏది కలపాల్సిన అవసరం లేదు,
ఎవరు ఏది తీసివేయాల్సిన అవసరం లేదు. ఆయన సంపూర్ణం చేశాడు. ఎట్టి పాపినైనా, ఎట్టి స్థితిలో ఉన్న వ్యక్తినైనా పరలోక రాజ్యానికి చేర్చగలిగిన మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. తరతరాలుగా 3 ఆచారాలతో జంతువులు, ఎడ్లు, గొర్రెలు, పావురాలిచ్చి దేవుణ్ణి సంతోషపరచాలని బలియాగాలు చేసిన బలియాగం అవసరం లేకుండా ఒకే బలిగా, ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని కలువరి సిలువలో చిందించాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదు అన్న మాట అక్షరాల నెరవేరినట్లు నిర్దోషము నిష్కలంకమైన తన రక్తాన్ని చిందించి వెలబెట్టి మనల్ని కొన్నాడు. మనం విడిపించబడిన వారిగా ఉన్నాం. కానీ ఈ రోజున ఇంకా నీ విమోచన కార్యం సమాప్తమైందంటే నువ్వు అప్పుల్లోనే ఉన్నావు, నువ్వు జబ్బుల్లోనే ఉన్నావు, నువ్వు పాపంలోనే ఉన్నావు. నీకు రక్షణ ఉచితంగా ప్రభు సిద్ధపరిచాడు. మనకది ఉచితంగా దొరికింది. కానీ అది సిద్ధపరచడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో, ఎంత కాలం పట్టిందో ఒకసారి ఆలోచన చేయండి. యేసు కొరకు నీకు చేయవలసిందంత చేసేసాడండి. ఇంకేం చేయక్కర్లేదు. నాకు అది చేయలేదు, ఇది చేయని చెప్పొద్దు దయచేసి. యేసుప్రభు ఏమి ఇచ్చాడు నాకు, యేసుప్రభు ఏం చేశాడు నాకు అని నోటుకొచ్చాడు మాట్లాడుతున్నారు ఈ రోజున మనుషులు. అన్నీ చేశాడు ఆయన, అన్నీ. నీ కొరకు ఏం చేయాలో అది మ్యాక్సిమం చేసి పెట్టాడు. నువ్వే తీసుకోవట్లా, నువ్వే విశ్వసించటల్లా, నువ్వే అంగీకరించటల్లా, నువ్వే ఆయన మాటకు లోబడతల్లా, నువ్వే ఆయన చేతుల్లోకి రావటం లేదు. కాబట్టి నీ బాధల్లో నువ్వు ములుగుతున్నావు, నీ పంజరంలో నువ్వు తిరుగుతున్నావు, నీ పోరాటంలో నువ్వు తిరుగుతున్నావు, నీ రోగాల్లో నువ్వు ములుగుతున్నావు. సమాప్తమైంది. నేను చేసిన కార్యం సమాప్తమైంది. ఐ డిడ్ మ్యాక్సిమం. నేను ఏం చేయగలను చేసేదాన్ని నీ కోసం. నేను అన్నీ చేశాను. అడిగి ఊహించిన వాటికంటే ఎక్కువ నీకు చేసి పెట్టాను. నీ కొరకు నాకు గొప్ప తలంపులు ఉన్నాయి, గొప్ప ఆలోచనలు ఉన్నాయి. కానీ నువ్వే నా మాట వినటం లేదు, నువ్వే నా దగ్గర రావటం లేదు, నువ్వే నన్ను వెతకటం లేదు. నువ్వు భూ సంబంధమైన విషయాలు ఆలోచిస్తున్నావే కానీ నా చిత్తాన్ని ఎరగటం లేదని ఈరోజు మనలో చాలామందితో ప్రభు చెప్తున్నాడంటే. ఇంత గొప్ప యాగం జరిగి 2000 సంవత్సరాలు అయినా ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పే నీ జీవితంలో విడుదల లేదంటే అది నీ తప్పే కానీ ఆయనది కాదు. ఈ ప్రేమ సువార్తను నువ్వు నిజంగా ఎరిగితే ఈ గొప్ప దేవుడి గురించి నువ్వు ఇతరులకు చెప్పకుండా ఉండలేవు కదా. నేను చేయాల్సింది అంతా చేశాను. కావాలి అంటే నేను రావడానికి సిద్ధం. బలవంతంగా నీ హృదయంలోకి దేవుడు రాడు. బలవంతంగా ప్రభువు నీ చేత ఏం చేయించడు. దేవుడు తన గుణగణాలు మనకిచ్చాడు. అందులో ఒకటి మనకిచ్చిన స్వేచ్ఛ. ఇది జీవం, ఇది మరణం, ఇది వెలుగు, ఇది చీకటి, ఇదిగో బరబ్బా, ఇదిగో క్రీస్తు. ఎవడు కావాలో కోరుకో. నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. నాకు యేసు కావాలి, నా జీవితంలో ప్రభు కావాలన్నవాడు ధన్యులవుతాం. చివరిగా ఆయన 7వ మాటగా ఇంచుమించు 2 మాటలు పక్కపక్కన వచ్చినాయి. లూకా సువార్త 23:46లో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము విఫలం కాదండి, అపజయం కాదు. దిక్కులేని స్థితిలో ఆయన మరణించలేదు. తాను వచ్చిన కార్యాన్ని సంపూర్ణం చేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. నీవు చెప్పిందంతా చేశాను, నీ హృదయ వాంఛలను నెరవేర్చాను, మానవాళికి విమోచన కార్యాన్ని సిద్ధపరిచాను. ఇక నా పని అయిపోయింది, నేను వస్తున్నాను అని కేక వేసి ప్రాణం అప్పగించాలని బైబిల్లో చూస్తున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. సాతాను తల చెత్తగా కొట్టి తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ లోకంలో ఉన్న మనందరం బ్రతికినంత కాలం ప్రభు కొరకు బ్రతకాలని, చనిపోయినప్పుడు ఆయన రాజ్య వారసులుగా ఉండాలని ఈ శిలువ యాగాన్ని ప్రభు మన కొరకు చేసి ఉన్నాడు. దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడేవారిగా మనం ఉండాలి. ప్రభు చేతులకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. మనం చచ్చినప్పుడు పోయేది సమాధిలోనికి కాదు, మనం ప్రభు సన్నిధికి వెళ్తున్నాం. ఈ శిలువ యాగం ద్వారా నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడని చెప్పిన ప్రభు. ఎందుకు యేసు ప్రభు ఒక్కడే అంటారా? ఆయన ఒక్కడే కామ, క్రోధ, లోభ, మత మత్సరాలు లేనివాడిగా ఉన్నాడు, నిష్కళంకుడిగా ఉన్నాడు, జన్మ పాపము, కర్మ పాపము లేనివాడిగా, బలి యాగముగా తన ప్రాణాన్ని అర్పగించిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించిన దేవుడే కాదు, ఆయన తిరిగి మృత్యువును జయించి పునరుద్ధానుడైన దేవుడిగా ఉన్నాడు, సజీవుడైన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన పాపాలకు పరిహారం చెల్లించిన ఆయన క్షమించడానికి సమర్థుడు. మన కొరకు పరము నుండి దిగి వచ్చిన ప్రభువు మనల్ని పరలోకాన్ని చేర్చడానికి శక్తిమంతుడు. లేచి నిలబడండి, ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకొని మన 2 చేతులు పైకెత్తి
ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ సన్నిధిలో నిలువబడున్న మా ఒక్కొక్కరిని చూడు నాయన. ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రభువుగా ఉన్నావు కదా. మా తల్లి గర్భములో మేము పిండంగా ఉన్నప్పుడే నువ్వు మమ్మల్ని చూచావు కదా. జగత్పునాది వేయబడక ముందే మమ్మల్ని ఎరిగావు కదా. ఎంతోమంది ప్రపంచంలో వ్యక్తులు ఉండగా మమ్మల్ని కోరుకున్నావు కదా. నీ సన్నిధానానికి రప్పించావు కదా. నీవు కలిగిన ప్రణాళికలను బయలుపరచు నాయన. మేము నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతికి ఈ లోకాన్ని విడిచినప్పుడు నీ రాజ్య వారసులు ఉన్నట్లుగా నీ చిత్తాన్ని చేయడానికి, నీవు అప్పగించిన పనిని సమాప్తం చేయడానికి సహాయం చేయి తండ్రి. హృదయ శుద్ధితో నిన్ను ఆరాధిస్తూ నిన్ను బోలె జీవించువారిగా, నీ మా సిలువెత్తుకొని నిన్ను వెంబడించువారిగా, నీ రాజ్య వారసులు ఉన్నట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇంత గొప్ప రక్షణను సిద్ధపరిచాక కూడా, ఇంత గొప్ప విడుదల మా కొరకు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంకా బోడులో ఉన్న పిట్టల వలె మేము మా పాపముల్లో కొట్టుబిట్టలాడుకారిగా ఉండక బయటకు రావటానికి సహాయం చేయను ఆయన. సారాయనే మద్యపు సమాధిలో ఉన్న వారిని లేపునాయన. వ్యభిచారమనే సమాధిలో పడి మూలుగుతున్న వారిని లేపునాయన. అప్పులలో మునిగిపోయి బయట పడలేని పరిస్థితుల్లో ఉన్న వారిని విడుదల చేయము తండ్రి. పాపపు ఊబిలో పడి కొట్టుబిట్టలాడుతూ జీవితాన్ని మార్చుకోలేక కృంగుతున్న వారిని లేవనెత్తునైనా. పునరుద్ధానుడైన క్రీస్తు ఆ పునరుద్ధానపు శక్తిని మా బ్రతుకుల్లో కలిగి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి. ఈ రోజు నుండి నామకార్థ క్రైస్తవులుగా మేము బ్రతకకుండా క్రీస్తు ప్రేమతో నింపబడిన వ్యక్తులుగా, క్రీస్తు కొరకు ప్రజ్వలించుచున్న జ్వాలలుగా, రాజులైన యాజక సమూహములో చేర్చబడిన వారిగా బ్రతకడానికి సహాయము దయచేయి. పాపము జోలికి పోక ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్మ అభిషేకమును బాగా దయచేయమని ఆయన. పెద్దవారు మొదలు చిన్నవారి వరకు, వృద్ధులు మొదలు యవనస్తుల వరకు, స్త్రీలు పురుషులు కూడి వచ్చిన మేమందరము నీ బిడ్డలుగా, నీ రాజ్య వారసులుగా, నీవిచ్చు శాంతి సమాధానాలు పొంది నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇవ్వబడినటువంటి కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. మీ ప్రార్థన అవసరతలు భారాలు తెలియజేస్తుండండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో ప్రార్థించడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. భారభరితమైన ఈ పరిచయంలో మీరు పాలుభాగస్తులు ఉండకూడితే, ప్రభు మనం ప్రేరేపిస్తే ఈ విరాళమును కానుకలు పంపుటకు ఇదిగో QR కోడ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఇవ్వబడుతున్నాయి. మీరు ఈ పరిచయం ద్వారా ఆధ్యాత్మికంగా మేలు పొందుతుంటే ఆర్థికంగా సహకరించవలసిన బాధ్యత మీ మీద ఉందని నేను చెప్పనవసరం లేదు కదా. కాబట్టి అనేకులకు ఈ అంచెదినాల్లో సువార్త అందించడానికి ప్రయాసపడుతున్న ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులై ప్రభు మాకిచ్చే ఆశీర్వాదాలు మీరు కూడా పొందండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మీ విరాళాలు పంపి ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వచ్చు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని ప్రభు ఎలా దీవిస్తున్నాడన్న విషయాలు తెలియజేస్తూ ఉండండి. ప్రభు చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా చిరునామా జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచేరి, చెన్నై 42.